9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే 65పై మంగళవారం జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణం నుండి ద్విచక్ర వాహనం లోపల సీటు కింద మరియు సైడ్ ప్యానెల్స్ లోపల డూమ్ లోపల రహస్యంగా అమర్చి తెలంగాణ రాష్ట్రం నుంచి సుంకం చెల్లించని అక్రమ మద్యాన్ని తెలివిగా రవాణా చేస్తున్న స్మగ్లర్ను జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన సింహసర్తి రాజు అనే వ్యక్తి మొత్తం 200 బాటిల్స్ ని ద్విచక్ర వాహనంలో పైకి కనపడకుండా రహస్యంగా అమర్చి నందిగామ మండలం ఆనాసాగరం గ్రామానికి చెందిన పెద్దమల్ల నరసింహారావు అనే బెల్ట్ షాప్ నిర్వాహకునకు సరఫరా చేయుటకు తీసుకుని వెళ్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. కేసు తదుపరి విచారణలో భాగంగా అనాసాగరానికి చెందిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు పెద్దమల్ల నరసింహారావును స్థానిక జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 2 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 200 మద్యం సీసాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠారెడ్డి తెలిపారు. ఎక్కడే ఉండాలి తీసేది బోల్ట్ తీసేది ఇవైతే మైలా పెట్టు ఈ చేతిలో తీసింది ఇంకా ఎక్కడ పెట్టావు అతను డూమ్ లో పెట్టావా అయితే అతి లోపల అదే చెప్పు हाईवे में लॉन्ग गई थी స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గయ్యపేట ఎస్ మణికంఠారెడ్డి ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గయ్యపేట. ఈరోజు జగ్గయ్యపేట స్టేషన్ పరిధిలో ఎస్ఎంపేట క్రాస్ రోడ్లో జరిపినటువంటి వాహన సోదాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో దేవరగుంట గ్రామం నుంచి ఈ విధంగా వాహనంలో యొక్క హోండా గ్రేజియా వాహనంలో ఈ వాహనం సీటు కింద మరియు ఈ డోమ్లోను సైడ్ ప్యానల్లోను కూడా ఉంచి యొక్క మద్యం సీసాలను
అక్రమంగా రవాణా చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రవాణా చేస్తున్న వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఈ వ్యక్తి యొక్క వాహన సోదాల్లో భాగంగా గుర్తించి ఈ యొక్క వాహనంలో 200 బాటిల్స్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఈ బాటిల్స్ గుర్తించడం జరిగింది. మొత్తం 36 లీటర్స్ 36 లీటర్ల యొక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ గా గుర్తించడం జరిగింది. ఈ దర్యాప్తులో ఇతను నందిగామ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కల్తీ షాపులు విక్రయించడానికి నిమిత్తం తీసుకెళ్తున్నాడని తెలియవచ్చింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క మద్యాన్ని సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పు అని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంలో ఇతన్ని అరెస్ట్ చేసి తదుపరి ఏజేఎఫ్ఎం కోర్టు జగ్గయ్యపేటకు జ్యుడిషియల్ రిమాండ్ పిటిషన్ వసూపరించడం జరుగుతుంది.